హలో గైస్, ఈరోజు నేను రివ్యూ చేయబోయే మూవీ డీసీ స్టారింగ్ లోకేష్ కనగరాజ్, డైరెక్టెడ్ బై అరుణ్ మాధేశ్వరన్. మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే క్వైట్ డీసెంట్ అనిపించింది నాకైతే. మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే మన బక్కోడి బీజిఎమే. ఏం కొట్టాడు భయ్యా బీజిఎం. ఇన్ని రోజులు ట్రెండ్ అయిన రాగా రివెంజ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్లో కరెక్ట్ టైమింగ్లో పడింది బీజిఎం. నార్మల్గా ఉండే సీన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యాయి మ్యూజిక్ వల్ల. ఇంకా మూవీ ప్లాట్ పాయింట్ విషయానికి వస్తే, దేవదాస్ క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రీమిస్ట్గా ఉంటూ అన్యాయం జరిగిన వాళ్ళ సైడ్ నుండి పోలీసులతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ జర్నీలో పరిచయమైన చంద్ర ఎవరు, ఈ వైలెన్స్ మధ్య వీళ్ళ రిలేషన్ ఏంటి, దేవదాస్ పోలీసులకు దొరుకుతాడా లేదా అనేది మూవీలో చూడాలి. ఇక స్టోరీ అయితే దేవదాస్ నావెల్ నుంచి అడాప్ట్ చేసుకొని మూవీగా తీశారు. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపించింది. డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ డిడ్ ఏ డీసెంట్ జాబ్. మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి, లైక్ సాంగ్స్ అండ్ ఎలివేషన్స్. కానీ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే రచ్చ ర్యాంప్ అసలు. దానికి తోడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి తినమ్మ పోతలేదు భయ్యా మైండ్లో నుంచి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లీడ్ యాక్టర్గా డెబ్యూ ఇచ్చిన మూవీ ఇది. పర్ఫార్మెన్స్ డీసెంట్గా అనిపించింది. చంద్ర క్యారెక్టర్లో వామిక డిడ్ గుడ్ జాబ్ అండ్ పార్వతి రోల్లో సంజన కృష్ణమూర్తి స్పెషల్గా అనిపించింది. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కానీ మూవీలో చాలా ఎఫెక్ట్ ఉంది క్యారెక్టర్ వల్ల. మూవీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వలేం, కానీ కనెక్ట్ అయిన కొన్ని క్యారెక్టర్స్ వల్ల మాత్రం ఎమోషన్స్ ప్రాపర్గా డెలివరీ అయ్యాయి. సో నన్ను అడిగితే ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు హెవీ వైలెన్స్ ఉండి స్టోరీతో పెద్దగా పని లేదనుకుంటే మీకు ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ మూవీకి ఇదే నా రివ్యూ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి.